రోజు రోజుకు పెరిగిపోతున్న క్యాన్సర్ మహమ్మారిని తొలి దశలోనే గుర్తించేందుకు ఉచిత స్క్రీనింగ్ హెల్త్ చెకప్స్ నిర్వహిస్తుంది బీహార్ అగర్వాల్ సంఘ్. సికింద్రాబాద్లోని ఆర్ఎస్ కంప్యూటర్ కార్యాలయంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత క్యాంప్ నిర్వహించారు. క్యాన్సర్ను అరికట్టడానికి అవగాహన కల్పించి వేల రూపాయలు ఖర్చయ్యే టెస్టులను ఉచితంగా అందిస్తున్నట్లు బీహార్ అగర్వాల్ సంఘ్ మెడికల్ వింగ్ చైర్మన్ మనీష్ తాలూకా తెలిపారు. ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి క్యాన్సర్తో పాటు అన్ని రకాల టెస్టులను చేపించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ క్యాంపులో 500 మందికి పైగా ఉచిత టెస్టులు చేయించుకున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భానుప్రకాష్, మోహన్ ఫౌండేషన్ నుంచి రావడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క బీహార్ అగర్వాల్ సమ్రాజ్ తర్వాత మన సింధు హాస్పిటల్ లయన్స్ క్లబ్ అందరూ కలిసి ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అవయవదాన అవగాహన కార్యక్రమం, చాలామందికి నేత్రదానము మరియు రక్తదానము మాత్రమే తెలుసు, బట్ అవయవదానం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అవయవదానం అనేది మనిషి మరణం తర్వాత కూడా, అంటే మరణించిన తర్వాత కూడా అవయవాలు మంటపాలు మట్టిపాలు కాకుండా ఇతరులకు అవయవదానం చేయడం వల్ల, ఇతరులు అంటే ఎవరైతే అవయవ పనితీరు పూర్తిగా మందగించి హాస్పిటల్లో ఐసీయూలో మరి మెషినరీ పైన ఆధారపడి బతుకుతూ ఉన్నారో వాళ్ళకి అవయవాలను మరణానంతరం, బతికుండగానే అవయవాలు దానం చేయాల్సిన అవసరం లేదండి, మరణానంతరం అవయవదానం చేయడం వల్ల వాళ్ళకి మనం పునర్జన్మని ఇచ్చే అవకాశం, మహత్తరమైనటువంటి అవకాశం మనకు ఉందండి. ఈరోజు సమాజంలో చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఎక్కడో చోట ఎవరిని చెక్ చేసినా కూడా ఎక్కడో క్యాన్సర్ ఉంది అనేది బయటపడుతూ ఉంది. దాంట్లో క్యాన్సర్ మరణాలు కూడా చాలా ఎక్కువయ్యాయి. మరి అలాంటి సమయంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన అంశంలో అయితేనేమి, తెలియకుండానే హైజీన్గా ఉండకపోవడం వల్ల ఉండే క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటి మీద అవగాహన పెంచి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చి, ఇక్కడ ఈ క్యాంప్లో వాళ్ళకి కావాల్సిన మ్యామోగ్రామ్ టెస్ట్ కానీ ఈసీజీ కానీ ఇలాంటి టెస్టులన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్స్రేలు తీసి ఎవరికైతే అవసరం ఉంటుందో అక్కడ వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి ఎలా మన సమాజంలో విస్తరిస్తోందంటే, కరోనా తర్వాత క్యాన్సర్ కేసెస్ చాలా పెరగడం జరిగింది. మరి దీనిపైన అవగాహన చాలా ముఖ్యం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ హెల్త్ క్యాంపులు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఎవరైతే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకు కూడా మేము హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నప్పుడు అనుకోకుండా క్యాన్సర్ విషయాలు బయటపడడం కానీ ఇట్లాంటివి చాలా జరుగుతాయి. మేము ఈ హెల్త్ క్యాంపుల నుంచి చాలామంది ప్రాణాలను కాపాడే అవకాశం మాకు ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని కనుక ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే క్యాన్సర్ని కూడా మనం జయించే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ సందర్భాల్లో జరిగేది ఏంటంటే, 4th స్టేజ్కి వచ్చే వరకు కూడా తెలియకపోవడం, దానివల్ల ప్రాణాలు మనకు చాలా ఇష్టమైన వాళ్ళని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మా ఈ హెల్త్ క్యాంపుల వల్ల వాళ్ళందరికీ, అలాంటి వాళ్ళకి ఎక్కువగా డబ్బు పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్ చేసుకోలేని వాళ్ళకు కూడా అవకాశంగా ఉంటుందని చెప్పేసి ఈ లయన్స్ క్లబ్ నుంచి, బీహార్ అగర్వాల్ సమాజ్ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది.